నిర్మల్ జిల్లాలోని బైన్సా మండలం మహాగం గ్రామంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ పర్యటించారు. అనంతరం గ్రామంలోని ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రచారంలో మన ఆదిలాబాద్ పార్లమెంట్ శాసనసభ్యులు మా గ్రామానికి రాకుండా అడ్డుపడ్డారు అనే విషయాన్ని మనందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మన గ్రామంలో పల్లె ప్రకృతి వనం కావచ్చు, మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, లేకపోతే గ్రామీణ క్రీడా ప్రాంగణం కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఏ కొద్దిగా సీసీ రోడ్ సైడ్ డ్రైన్లో జరిగినా అది కేంద్రానికి సంబంధించిన డబ్బులే, మోడీ గారికి సంబంధించిన డబ్బులే అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తప్పకుండా నేను అదే మాదిరిగా పటేల్ గారు శాసనసభ్యుల వారు మీ గ్రామానికి సంబంధించినటువంటి విషయంలో తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం, ఎందుకంటే నియోజకవర్గంలోనే అత్యధిక ఓట్లు వేసినటువంటి గ్రామంగా మీరు చెప్తా ఉన్నారు. ఇంకా మునుముందు కూడా వేస్తామని చెప్పేసి పటేల్ గారు చెప్పినప్పుడు అందరూ కూడా చేతులెత్తారు. కాబట్టి మేము ప్రత్యేక దృష్టిని మన యొక్క మహాగంపై దృష్టిని సారిస్తామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ నేను కోరుతూ, మాజీ సర్పంచ్ గారు గుండెగా ముంపు గ్రామం నాకు కూడా తెలుసు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ క్యాంపు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో లేకపోతే హాస్టల్లో పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో మేమిద్దరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి రిహాబిలిటేషన్ ముందుకు సహాయ సహకారాల కోసం మా యొక్క కృషి ఉంటుందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇది